ఒక యోగి ఆత్మకథ 19వ అధ్యాయం. కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపూర్లో కనిపించడం. నాస్తిక శంకలు నన్ను తరచుగా చుట్టుముడుతుంటాయి. అయినా ఆత్మకు సంభావ్యమైన విషయాల్లో మనం ఇంతవరకు అనుభూతం చేసుకొనివి ఉండే అవకాశం ఉందా లేదా అన్న ఆలోచన అప్పుడప్పుడు తల ఎత్తి నన్ను వేధిస్తూ ఉంటుంది. మానవుడు వాటిని కనుక్కోకపోయినట్లయితే తన వాస్తవ భవితవ్యానికి దూరం కాడా? ఈ మాటలు అన్నవాడు దిజేన్ బాబు. పాంథీ వసతి గృహంలో అతను నాతో పాటు ఒకే గదిలో ఉండేవాడు. మా గురుదేవుల్ని దర్శించటానికి రమ్మని నేను ఆహ్వానించినప్పుడు అతనన్న మాటలివి. శ్రీ యుక్తేశ్వర్ గారు నీకు క్రియాయోగ దీక్ష ఇస్తారు అంటూ నేను అది దివ్యమైన ఆంతరిక విశ్వాసం ద్వారా ద్వంద్వ ప్రకృతి వల్ల కలిగే సంక్షోభాన్ని అణిచివేస్తుంది అన్నాను. ఆ వేళ సాయంత్రం దిజేన్ నాతో పాటు ఆశ్రమానికి వచ్చాడు. గురుదేవుల సన్నిధిలో మా స్నేహితుడికి ఎంత ఆధ్యాత్మిక ప్రశాంతత లభించిందంటే అప్పటి నుంచి అతను తరచుగా ఆశ్రమానికి రావడం మొదలైంది. నిత్య జీవితంలో చేసుకుంటూ ఉండే చిల్లర మల్లర పనులు మన గాఢమైన అవసరాలని తీర్చలేవు. ఎందువల్లనంటే మనిషికి సహజంగా జ్ఞానం సంపాదించాలన్న తృష్ణ కూడా ఉంటుంది. శ్రీ యుక్తేశ్వర్ గారి మాటల వల్ల దిజేన్కు అశాశ్వతమైన జన్మలో ఉన్న క్షుద్రమైన అహంకారం కన్నా మరింత సత్యమైన ఆత్మను తనలో అన్వేషించాలన్న ప్రేరణ కలిగింది. నేను దిజేన్ ఇద్దరము శ్రీరాంపూర్ కాలేజ్లో BA కోర్సు చదువుతున్నందువల్ల క్లాసులు అయిపోయిన వెంటనే ఆశ్రమానికి నడుచుకుంటూ కలిసి వెళ్ళే అలవాటు అయింది మాకు. మేము ఆశ్రమానికి దగ్గర పడుతూ ఉండగా శ్రీ యుక్తేశ్వర్ గారు ఆశ్రమం 2వ అంతస్తు బాల్కనీలో నిలబడి చిరునవ్వుతో మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉండడం తరచూ చూసేవాళ్ళం. ఒకనాడు మధ్యాహ్నం మేము గుమ్మంలోకి వచ్చేటప్పటికి ఆశ్రమవాసుల్లో కన్నాయి అనే విద్యార్థి మాకు ఎదురుపడి నిరుత్సాహం కలిగించే వార్త చెప్పాడు. గురుదేవులు ఇక్కడ లేరు, అర్జెంటుగా కలకత్తా రమ్మని కబురొచ్చింది. మర్నాడు గురుదేవుల దగ్గర నుంచి నాకు పోస్ట్ కార్డు వచ్చింది. నేను బుధవారం పొద్దున కలకత్తాలో బయలుదేరుతున్నాను. నువ్వు దిజేను పొద్దున్న 9 గంటల బండికి శ్రీరాంపూర్ స్టేషన్కి వచ్చి కలుసుకోండి అని రాశారు. బుధవారం పొద్దున్న సుమారు 8:30కు శ్రీ యుక్తేశ్వర్ గారి దగ్గర నుంచి మానసిక సందేశం ఒకటి నా మనస్సులో పదే పదే మెరిసింది. నాకిక్కడ ఆలస్యమైంది, 9 గంటల బండికి రాకండి. అప్పటికే బయలుదేరడానికి బట్టలు వేసుకుని సిద్ధంగా ఉన్న దిజేన్కు ఈ తాజా కబురు చెప్పాను. నువ్వు నీ అంతఃప్రేరణ అంటున్న మా స్నేహితుడి గొంతులో కొద్దిగా చీదరింపు ధ్వనించింది. గురువుగారు రాసిందాన్నే నమ్ముతాను నేను భుజాలెగరేసి నిశ్చింతగా కూర్చున్నాను. దిజేన్ కోపంగా గొణుక్కుంటూ గుమ్మం దాటి దభీమని తలుపు వేశాడు. గది కొద్దిగా చీకటిగా ఉండడం వల్ల నేను వీధివైపు కిటికీకి దగ్గరగా జరిగాను. కిటికీలోంచి వస్తున్న కొద్దిపాటి సూర్యకాంతి హఠాత్తుగా పెరిగిపోయి తీక్ష్ణంగా ప్రకాశించింది. కిటికీ ఇనప చువ్వలు పూర్తిగా మాయమైపోయాయి. మిరుమిట్లు గొలుపుతున్న ఈ నేపథ్యంలో శ్రీ యుక్తేశ్వర్ గారి భౌతిక రూపం స్పష్టంగా ప్రత్యక్షమైంది. ఆశ్చర్యంతో అదిరిపడి కూర్చున్న కుర్చీలోంచి లేచి ఆయన ముందు మోకరిల్లాను. సాంప్రదాయక పద్ధతిలో నేను గురుదేవుల పాదాలకు గౌరవ పురస్సరంగా నమస్కరిస్తూ ఆయన పాదరక్షలు ముట్టుకున్నాను. ఈ జత నాకు తెలిసినదే, కాషాయం రంగు అద్దిన క్యాన్వాస్తో చేసినది. దాని అడుగు భాగం తాళ్లతో చేసింది. ఆయన వేసుకున్న కాషాయ రంగు బట్ట నా ఒంటికి రాసుకుంది. ఆ బట్ట స్పర్శ మాత్రమే కాకుండా
ఆయన బూట్ల మీద గరుకుతనం, వాటిలో ఆయన కాలివేళ్ల ఒత్తిడి కూడా స్పష్టంగా నా చేతులకు తగిలింది. ఒక్క మాట నోట పెగలడానికి కూడా వీలు కానంతగా కొయ్యబారి లేచి నుంచుని ప్రశ్నార్థకంగా ఆయన వైపు తేరిపార చూశాను. నువ్వు నా మానసిక సందేశం అందుకున్నందుకు సంతోషించాను. గురుదేవుల కంఠస్వరం ప్రశాంతంగా, చాలా స్వాభావికంగా ఉంది. ఇప్పుడు కలకత్తాలో నా పని పూర్తి అయింది. 10 గంటల బండిలో శ్రీరాంపూర్లో దిగుతాను అన్నారు. నేనింకా మూగబోయి తేరిపారి చూస్తుంటే శ్రీ యుక్తేశ్వర్ గారు ఇంకా ఇలా అన్నారు. ఇది నా ఛాయారూపం కాదు, నా రక్తమాంసాలతో నిండి ఉన్న నిజరూపం. లోకంలో చాలా అరుదైన ఈ అనుభవం నీకు కల్పించమని ఈశ్వరాజ్ఞ. నన్ను స్టేషన్లో కలుసుకో. ఇప్పుడు నేను వేసుకున్న దుస్తుల్లోనే మీకు ఎదురు రావడం నువ్వు దిజేను చూస్తారు. నా ముందుండే తోటి ప్రయాణికుడు వెండి మరచెంబు పట్టుకు వచ్చే చిన్న కుర్రవాడు. మా గురుదేవులు మర్మర స్వరంతో దీవిస్తూ నా తల మీద 2 చేతులు పెట్టారు. తబే ఆసి అన్న మాటలతో ఆయన ముగిస్తూ ఉండగా చిత్రమైన ఒక మర్మర ధ్వని విన్నాను. ఆయన శరీరం క్రమంగా మిరుమిట్లు గొలిపే కాంతిలో కరిగిపోవడం మొదలైంది. చుట్టు చుడుతున్న ఒక కాగితంలాగా మొదట ఆయన పాదాలు, కాళ్ళు అదృశ్యమయ్యాయి. ఆ తర్వాత ముండెము, తల, ఆయన నా జుట్టు మీద సుతారంగా ఉంచిన వేళ్ల స్పర్శ చిట్ట చివరి దాకా నాకు తెలుస్తూనే ఉంది. ఆ ఉజ్వల కాంతి కరిగిపోయింది. నా ఎదురుగా చువ్వల కిటికీ, పలచని ఎండపొడ మినహా మరేమీ మిగలలేదు. ఒకవేళ నేను భ్రమకు గురి కాలేదు కదా అని వితర్కించుకుంటూ సగం మగతలో ఉండిపోయాను. కాసేపట్లో ముఖం వేలాడేసుకుని దిజేన్ గదిలోకి చక్కా వచ్చాడు. గురువుగారు 9 గంటల బండిలోనూ రాలేదు, 9:30 బండిలోనూ రాలేదు అంటూ మా స్నేహితుడు ముఖం కొంచెం చిన్నబుచ్చుకుని చెప్పాడు. రా, ఆయన 10 గంటల బండిలో వస్తారని నాకు తెలుసు అంటూ నేను దిజేన్ చేయిపుచ్చుకుని రానని ఎంత మొరాయించినా పట్టించుకోకుండా నాతో లాక్కెళ్ళాను. 10 నిమిషాల్లో స్టేషన్లో అడుగుపెట్టాం. అప్పుడే బండి వచ్చి ఆగబోతోంది. బండి మొత్తం అంతా గురుదేవుల దివ్యప్రభతో నిండిపోయింది. అరుగో అక్కడున్నారు అంటూ ఆనందంగా గొంతెత్తి పలికాను. నువ్వలా కలగంటున్నావు. దిజేన్ వెటకారంగా నవ్వాడు. మనం ఇక్కడే కాసుకుని ఉందాం. మా గురుదేవులు అక్కడికి ఎలా వస్తారో ఆ వివరాలన్నీ మా స్నేహితుడికి చెప్పాను. నా వర్ణన పూర్తి చేసేసరికి శ్రీ యుక్తేశ్వర్ గారు కంటపడ్డారు. కొద్దిసేపటి క్రితం నేను చూసిన బట్టలే వేసుకుని ఉన్నారు. వెండి మరచెంబు పట్టుకొని వస్తున్న ఒక చిన్న కుర్రవాడి వెనకాల మెల్లగా నడుచుకుంటూ వస్తున్నారు. నా కళ్ళను నేను నమ్మలేనంత విచిత్రమైన ఈ అనుభవంతో ఒక్క క్షణం సేపు నాలో భయం పట్టుకుంది. భౌతికవాదంతో నిండిన 20వ శతాబ్దం నాకు దూరమై దిగజారిపోతున్నట్టు అనిపించింది. అలనాడు యేసుక్రీస్తు సముద్రం మీద పీటర్కు ప్రత్యక్షమైన సనాతన కాలంలోకి నేను తిరిగి వెళ్ళిపోతున్నానా అనిపించింది. ఆధునిక యోగి క్రీస్తు శ్రీ యుక్తేశ్వర్ గారు దిజేను నేను నోట మాట లేకుండా నిలబడి ఉన్న చోటుకు వస్తూ మా స్నేహితుడి వైపు చూసి చిరునవ్వు చిందిస్తూ ఇలా అన్నారు. నీకు కూడా ఒక వర్తమానం పంపాను, కానీ నువ్వు దాన్ని గ్రహించుకోలేకపోయావు. దిజేన్ మౌనం వహించాడు, కానీ నా వైపు అనుమానంగా, వాడిగా చూశాడు. మేము గురుదేవుల్ని ఆశ్రమం దాకా దిగబెట్టిన తర్వాత నేను మా స్నేహితుడు శ్రీరాంపూర్ కాలేజీకి వెళ్ళిపోయాం. దిజేన్ వీధిలో ఆగిపోయాడు. అతనిలో అణువణువు నుంచి నా మీద ద్వేషం పెళ్ళుబుకుతోంది. అయితే గురువుగారు నాకు వర్తమానం పంపారు, అయినా నువ్వు దాన్ని దాచిపెట్టావు. దీనికి నువ్వు సంజాయిషి చెప్పుకోవాలి. నీ మనస్సు అనే అద్దం
గురుదేవుల సూచనల్ని నువ్వు గ్రహించలేనంత చంచలంగా ఊగిసలాడుతుంటే నేనేమైనా చేయగలనా అంటూ ఎదురు ప్రశ్న వేశాను. దిజేన్ మొహంలో కోపం ఎగిరిపోయింది. నువ్వు చెప్పేది అర్థమైంది అంటూ పశ్చాత్తాపంతో అన్నాడు. కానీ దయతలచి ఒక్క సంగతి వివరంగా చెప్పు. వెండి చెంబు పట్టుకొచ్చిన కుర్రాడి సంగతి నీకు ఎలా తెలిసింది? ఆ రోజు పొద్దున్న బోర్డింగ్ హౌస్లో గురుదేవులు అద్భుతంగా ప్రత్యక్షమైన విషయం మా స్నేహితుడికి చెప్పాను. నేను ఆ కథ పూర్తి చేసేసరికి శ్రీరాంపూర్ కాలేజ్ వచ్చేసింది. మన గురువుగారి శక్తుల్ని గురించి నేనిప్పుడు విన్న వృత్తాంతాన్ని బట్టి చూస్తే ప్రపంచంలో ఏ యూనివర్సిటీ అయినా ఒట్టి చిన్న పిల్లకాయల బడే అనిపిస్తోంది అన్నాడు దిజేన్. ఒక యోగి ఆత్మకథ 19వ అధ్యాయం. కలకత్తాలో ఉన్న గురుదేవులు శ్రీరాంపూర్లో కనిపించడం. సమాప్తం.